14 అయిపోయినాయి. తర్వాత అర్జున ఉవాచ. విశ్వరూపం చూశాక అర్జునుని ఎక్స్పీరియన్స్ చెప్తున్నాడు. ఎట్లా ఉంది దాన్ని ఇక్కడ ఆవిష్కరిస్తున్నాడు, తన అనుభవాన్ని. పశ్యామి దేవాంస్తవ దేవగేహే సర్వాంస్తదా భూత విశేష సంఘాన్ బ్రహ్మాండమీశం కమలాసనస్థం ఋషీంశ్చ సర్వాన్ ఉరగాంశ్చ దివ్యాన్. ఓ దేవ, తవ దేహే సర్వాన్ దేవాన్, నీ యొక్క దేహంలో అందరూ దేవతలను, తథా భూత విశేష సంఘాన్, అన్ని భూతాలు, పంచభూతాలను కంట్రోల్ చేసేవాళ్ళు, తర్వాత దేవతలు, ఆ తర్వాత కమలాసనస్థం, ఈశం అంటే కమలాసనం మీద కూర్చున్న ఈశం బ్రహ్మన్ అంటే ప్రభు అయిన ఈశ్వరుణ్ణి, తర్వాత సర్వాన్ ఋషీన్ అందరు ఋషులను, తర్వాత దివ్యాన్ ఉరగాన్ పశ్యామి అనేక సర్పాలను నేను చూస్తున్నాను. వీళ్ళందరినీ నీ దేహంలో చూస్తున్నాను, అంటే నీలోనే సమస్త విశ్వము దాగి ఉంది అని చెప్తున్నాడు అన్నట్టు. ఇది నా అనుభవం. అనేక బాహూదర వక్త్రనేత్రం పశ్యామిత్వా సర్వతో అనంతరూపం నాంతం న మధ్యం న పునస్తవాదిం పశ్యామి విశ్వేశ్వర విశ్వరూపం. అది ఎట్లా ఉన్నది? అనేక బాహూదర వక్త్రనేత్రం, అనేక బాహువులు, ఉదరాలు, ముఖాలు, నేత్రాలు, అనంత రూపం అంతం లేని రూపాలు, అంటే అనేక రూపాలు, ఇన్ని అని లెక్క పెట్టడానికి లేదు. వా సర్వతః పశ్యామి, ఈ విధంగా నిన్ను అన్ని వైపులా, ఆల్ డైరెక్షన్స్ లో చూస్తున్నాను. విశ్వేశ్వర, ఓ విశ్వరూప, తవ అంతం నా పశ్యామి, నీ యొక్క అంతాన్ని నేను చూడలేకపోతున్నాను, అంటే నీకు అంతం లేదు. మద్యం అంటే ఇది ఫలానా మధ్య ప్రాంతం అని నేను చూడట్లేదు, అంటే చూడలేకపోతున్నాను. పునః ఆది, ఎక్కడ మొదలైంది ఇది అనేది కూడా చూడలేకపోతున్నాను. ఇప్పుడు మన లింగం కూడా, మహాలింగం ఉద్భవించినప్పుడు దాన్ని కూడా బ్రహ్మ తర్వాత విష్ణువు, దాని ఆదిని అంతాన్ని చూడలేకపోయినారు. అదే విషయాన్ని ఇక్కడ చెప్తున్నారంటే, ఇక్కడ శివుడు విష్ణువు ఏకమని అర్థం చేసుకోవాలి. అంటే పరబ్రహ్మతత్వము, దానికి ఆది మధ్య అంతము అని ఉండదు. ఇక్కడ విష్ణు రూపంలో చెప్తున్నాడు, అక్కడ శివ రూపంలో లింగోద్భవం జరిగినప్పుడు దానికి కూడా ఆది అంతము మధ్యము ఏది ఎవరు తెలుసుకోలేరు. దీన్ని బట్టి ఏం తెలుస్తుంది అంటే పరబ్రహ్మతత్వానికి ఇట్లాంటి లిమిటేషన్స్ ఏమీ ఉండవు అని. సహస్ర శీర్షం దేవం విశ్వాక్షం విశ్వశంభు. సహస్రం అంటే అక్కడ 1000 అని కాదు, సహస్రం అంటే ఎండ్లెస్, అనంతము అన్నట్టు, అంతము లేనిది. అంతర్బహిష్య తత్సర్వం వ్యాప్య నారాయణ స్థిత, లోపల బయట అన్ని వైపులా కూడా వ్యాప్య నారాయణ స్థిత. అంటే ఇప్పుడు ఇక్కడ అర్జునునికి ఒక్క నిమిషం బ్రహ్మజ్ఞానం వచ్చి అన్ని వైపులా అతను పరబ్రహ్మనే దర్శిస్తున్నాడు. దాంట్లో ఎక్కడ చూసినా ఆయనే కనబడుతున్నాడు. అందుకే అనేక బాహువులు, ప్రతి మనిషిలో కూడా ఆ తత్వాన్ని చూస్తున్నాడు. మన రుద్రంలో కూడా ప్రతి మనిషిలో బ్రహ్మ ఉన్నాడు, ఈశ్వరుడు, రుద్రుడు ఉన్నాడు అని మన రుద్రం చెప్తుంది. అక్కడ చెప్పినా అదే చెప్తున్నది, ఇక్కడ చెప్పినా అదే చెప్తున్నది, ఇక్కడ చెప్పినా విషయం అదే, కానీ చెప్పే స్టైల్ డిఫరెంట్ అంతే. తర్వాత ఇంకేం చెప్తున్నాడు అంటే, కిరీటినం గదినం చక్రిణం తేజోరాశిం సర్వతో దీప్తిమంత పశ్యామిత్వాం దుర్నిరీక్షం సమంత దీపానలార్కద్యుతిం అప్రమేయం. కిరీటినం అంటే కిరీటము గలవాణివి, గదినం నీ ఆయుధాలన్నీ నాకు ఈ రకంగా కనబడుతున్నవి. గదినం, తర్వాత చక్రిణం, గదా చక్రము, ఇవి ఆయుధాలుగా కలవాణివి. సర్వతః దీప్తివంత, అన్ని వైపులా కూడా తేజస్సుతో వెలుగొందుతున్నావు. దీప్తివంతం తేజోరాశిం అంటే కాంతి గల
తేజోరాశి అయి ఉన్నవాడివి. సమంతాత్ దీప్తానలార్కద్యుతిం అంటే ప్రజ్వలిస్తున్న అనల అంటే అగ్ని, తర్వాత అర్క అంటే సూర్యుడు. అగ్ని సూర్యుని యొక్క కాంతి వంటి కాంతి గలవాణివి. ప్రజ్వలిస్తుంటే అగ్ని ఎట్లా ఉంటది, సూర్యుడు ఎట్లా ఉంటాడు, వాళ్ళ కాంతిలాగా నీ కాంతి ఉంది. అది దుర్నిరీక్ష్యం, నేను చూడలేకపోతున్నాను దాన్ని చూడడం కష్టమవుతున్నది, అంటే చూడడానికి శక్యం కానివాడివి నువ్వు. అప్రమేయం అంటే ఉపమేయం, ఇలా ఉంటుంది అలా ఉంటుంది అని ఊహించడానికి శక్యం కాదు, ఎందుకంటే మనస్సుకు నువ్వు అందవు. ఇతో వాచో నివర్తంతే అప్రాప్య మనసా సహ, మనస్సుకు నువ్వు అప్రాప్య అంటే పొందలేనివాడివి, మనస్సుతో పొందలేనివాడివి, ఊహింప శక్యం కానివాడివి, ఇలానే ఉంటావు అని ఊహించలేము. అయినా ఇలాంటి స్థితిలో ఉన్న త్వాం పశ్యామి, నిన్ను చూస్తున్నాను, ఇది నా అనుభవం అని చెప్తున్నాడు. త్వమక్షరం పరమం వేదితవ్యం, త్వమస్య విశ్వస్య పరం నిధానం, త్వం అవ్యయ శాశ్వత ధర్మగోప్త సనాతనస్థం పురుషో మతోం. త్వం వేదితవ్యం, అక్షరం అంటే వేదితవ్యం అంటే తెలియదగినది. ప్రపంచంలో ఎన్నో విషయాలు ఉంటాయి, అన్నీ మనకు తెలుసుకోవాల్సిన అవసరం లేదు. కొన్ని విషయాలు తప్పకుండా తెలుసుకోవాలి. నీ తత్వం అలాంటిది, వేదితవ్యం తెలియదగ్గది. తర్వాత పరమం అక్షరం, క్షరం అంటే నాశనం అయ్యేది, అక్షరం అంటే నాశరహితమైన పరబ్రహ్మవు నువ్వు. త్వం అస్య విశ్వస్య పరమం నిధానం, ఈ మొత్తం ప్రపంచానికి ఈ విశ్వానికి నువ్వు ఆశ్రయానివి, నిధానం ఆశ్రయానివి. త్వం అవ్యయ, వ్యయం అంటే నాశనము, అవ్యయ నువ్వు నాశనము లేనివాడివి. శాశ్వత ధర్మ గోప్త, శాశ్వతమైన ధర్మాన్ని రక్షించేవాడివి. నువ్వు ఎల్లప్పుడూ ఉంటావు, ఎల్లప్పుడూ ఈ సృష్టి స్థితి సంహారాలు చేస్తూ ప్రపంచం యొక్క ఆర్డర్ను మెయింటైన్ చేస్తావు, కాబట్టి శాశ్వతమైన ఈ ధర్మాన్ని రక్షించేవాడివి. త్వం సనాతన, నువ్వు ప్రాచీనునివి. సీనియర్ అనే పదం అట్లనే వచ్చింది. సన్ అంటే సనాతన ధర్మం, పురాతనమైనది, దానికి ఎప్పుడు మొదలైంది అని చెప్పడం కష్టం. సనాతన అంటే ప్రాచీనునివి. పురుష, ప్రాచీనుడైన పురుషునివి. మే మత, ఈ విధంగా నాకు ఇప్పుడు తోస్తున్నావు, ఇది ఇప్పుడు నా మతం, నా అనుభవాన్ని బట్టి ఇది నా యొక్క ఎక్స్పీరియన్స్ అని, తన ఎక్స్పీరియన్స్ అని చెప్తున్నాడు ఆ విశ్వరూపం చూశాక. అనాది మధ్య అంతం అనంత వీర్యం అనంత బాహుం శశి సూర్య నేత్రం, పశ్యామి త్వాం దీప్త హుతాశ వక్త్రం, స్వతేజస విశ్వమిదం తపంతం. అనాది మధ్య అంతం అంటే ఆది మధ్య అంతములు లేనివాడివి. ఇంతకుముందు చెప్పిందే వేరేలాగా చెప్తున్నాడు. అనంత వీర్యం, అనంతమైన అంతము లేని పరాక్రమము కలవాణివి. అనంత బాహుం, అనేక బాహువులు గలవాణివి. శశి సూర్య నేత్రం అంటే నీ కళ్ళు సూర్యచంద్రులే నీ కళ్ళుగా కలవాణివి. దీప్త హుతాశ వక్త్రం అంటే మండుతున్న అగ్నియే. నీ ముఖం ఏంటి అంటే మండుతున్న అగ్ని, నీ కళ్ళు ఏంటి అంటే సూర్య చంద్రులు. స్వతేజస్ అంటే విశ్వమే నీ యొక్క బాడీ అన్నట్టు. ఈ కనబడే మొత్తం విశ్వం నీ బాడీ, అంటే ఎక్కడ చూసినా నువ్వే ఉన్నావు అనే దాన్ని, ఇప్పుడు మనిషిగా మనం మనిషి రూపంలో ఉన్నాం కాబట్టి భగవంతుడిని కూడా ఇలానే ఉంటాడు అని మనం అనుకుంటాం. కాబట్టి ఈ కనబడే దాంట్లో అవిగా అతను చెప్తున్నాడు అన్నట్టు. ఇక్కడ కనబడే సూర్యచంద్రులు నీ కళ్ళు, నీ నోరు ఎట్లాంటిదంటే ఈ అగ్ని లాంటిది. అలా ప్రకృతిలో ఏవేవైతే కనబడుతున్నాయో అవి మన బాడీకి అన్వయం చేస్తున్నాడు. అంటే నీ సృష్టి మొత్తం నువ్వే, ఈ సృష్టి నీ రూపము అని అక్కడ సారాంశం అన్నట్టు. పశ్చామిత్వం తర్వాత స్వతేజస ఇదం విశ్వం తపంతం, నీ యొక్క తేజస్సుతో ఈ ప్రపంచాన్ని నువ్వు తప్పింపజేస్తున్నావు.
అయిన త్వాం పశ్యామి, ఈ రూపంలో నిన్ను నేను చూస్తున్నాను. అంటే విశ్వం అంతా నిన్నే చూస్తున్నాను, అందుగలడు ఇందులేడని సందేహము వలదు అని. చక్రి సర్వోపగతుండు, ఎక్కడ చూసినా ఆ భగవతత్వమే కనబడుతుంది. రుద్రంలో ఏదైతే చెప్పారో అదే విషయం ఇక్కడ అర్జునుడు ఎక్స్పీరియన్స్ అయి చెప్తున్నాడు. యావా పృథివ్యోరిదమంతరం వ్యాప్తం త్వయేకేన దిశశ్చ సర్వా దృష్ట్వాద్భుతం రూపమిదం తవోగ్రం లోకత్రయం ప్రవ్యథితం మహాత్మన్ త్వయా ఏకేన, నీ చేత, నీ ఒక్కని చేతనే, ధ్యావా పృథివ్యో అంటే ఈ భూమి ఆకాశాల యొక్క, ఇదం అంతరం అంటే ఈ మధ్య భాగము, వ్యాప్తం వ్యాపింపబడ్డది. నీ ఒక్కనితోటే అటు భూమి ఆకాశము ఈ మధ్య భాగం మొత్తం వ్యాపింపబడ్డది. సర్వాహ దిశశ్చ, అన్ని దిక్కులు కూడా అట్లనే వ్యాపింపబడ్డవి. మహాత్మన్, ఓ మహాత్మా, తవ ఉగ్రం అద్భుతం ఇదం రూపం దృష్ట్వా, నీ అద్భుతమైన అద్భుతమైన ఉగ్రం ఎందుకంటే ఒకసారి ఆశ్చర్యం కలిపి భయపెట్టించే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇలాంటి రూపాన్ని చూసి లోకత్రయం ప్రవ్యథితం, ఈ లోకాల త్రయాలు ఏదైతే ఉన్నాయో అది భయపడుతున్నవి అన్నట్టు. ఇదంతా చూశాక ఇక వాడు ఒక్కసారిగా భయాన్ని పొందుతాడు. ఇన్ని రోజులు ఏదైతే ఊహలు ఉన్నాయో అవన్నీ పటాపంచలైపోతాయి. కాబట్టి అందుకే ఈ రూపాన్ని చూసి ఈ లోకమంతా భయపడుతున్నది అని చెప్తున్నాడు అన్నాడు. మన వామనావతారం కూడా అంతే. బేసికల్గా 3 అడుగులు అంటే బలిచక్రవర్తి అన్ని రోజులు ఏమనుకుంటున్నాడు అంటే, నేను బాగా దానాలు చేస్తున్నాను, పెద్ద దానశీలము కలవాణ్ణి అని అనుకుంటున్నాడు. అది కూడా ఒక రాక్షస తత్వం. కానీ రాక్షసుడు అంటే రాక్షసుడులా కూరలు ఉండి అన్ని మంచి పనులు చేసిన వాడు రాక్షసుడు ఎట్లయితాడు? కాబట్టి రాక్షసుడు అంటే ఆ తత్వం, ఆ భావన ఏదైతే ఉన్నదో, నేను చేస్తున్నాను, నేను అందరికీ ఏది అడిగితే అది ఇస్తున్నాను అనే భావన ఏదైతే ఉందో అదొక రకమైన రాక్షస తత్వం. అందుకే వామనమూర్తి రూపంలో భగవంతుడు అతనికి జ్ఞానం ఇచ్చాడు. జ్ఞానం ఇవ్వడం వల్ల, బాబో ఏం దానం చేస్తావు నువ్వు, చెయ్యి మరి అని 3 అడుగుల నేల అడిగాడు. భూమి ఆకాశం మొత్తం ఆక్రమించాడు. ఇంకెక్కడ ఇస్తావు అంటే, నా నెత్తి మీద పెట్టు అంటే నా అహంకారాన్ని తొక్కి పెట్టు అని అర్థం. అక్కడ అహంకారం పోయినాక ఇంకేముంటది? ఏముండదు. నేను ఇచ్చేది ఏం లేదు, ఆల్రెడీ మొత్తం ఇచ్చేసా, ఇంకా ఇచ్చేందుకు ఏముంటది అని దాని సారాంశం అన్నట్టు. అక్కడ కూడా సేమ్ లక్షణాలన్నీ ఎక్కడ చూసినా కోర్ బేస్ అంతా ఒకటే ఉంటుంది. బంగారు నగలు ఎట్లనైతే ఎన్నో నగలు తయారు చేసుకుంటాం మనం, అది ఇది బాగుందా, అది బాగుందా, అది బాగుంది, కానీ లోపల అన్నిట్లలో ఉన్న సారాంశం ఏంటంటే గదే బంగారు. అదేవిధంగా ఈ భగవతత్వం ఎట్లా ఉంటుందంటే అన్నిట్లలో కోర్ ఒకటే ఉంటుంది. ఆ కోర్ తత్వాన్ని మనం అర్థం చేసుకోవాలి. అది అర్థం చేసుకోకుంటే ఏమవుతుందంటే ఈ బంగారు, ఈ ఆభరణం వేరు, ఆ ఆభరణం వేరు అని మనం అనుకొని ఇది బాగుంది, అది బాగలేదు అంటాం పైన చూసి. కానీ ఒరిజినల్గా రెండిట్లలో ఉన్నది బంగారు. అదే విషయం ఇక్కడ ఆ జ్ఞానం వచ్చి అర్జునుడు ఈ విషయం చెప్తున్నాడు అన్నట్టు. అమీహిత్వాం సురసంఘా విశంతి కేచిద్ భీతాః ప్రాంజలయో గృణంతి స్వస్తిత్యుక్త్వా మహర్షి సిద్ధసంగాః స్తువంతి త్వాం స్తుతిభిః పుష్కలాభిః అమీ సురసంగాః త్వాం విశంతి. ఈ సురుల సముదాయాలు, ఈ దేవతలందరూ నిన్నే ప్రవేశిస్తున్నారు. అంటే ఈ అన్ని ఆలోచనలు, అన్ని దివ్యమైన ఆలోచనలు మళ్ళీ ఎక్కడికి అవుతున్నాయి అంటే నీ అందే ప్రవేశిస్తున్నాయి. కేచిద్ భీతాః ప్రాంజలయః, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క పద్ధతిలో ఉన్నారు. కొందరు భయపడుకుంటున్నారు, కొందరు నిన్ను చేతులు కట్టుకొని స్తుతిస్తున్నారు. తర్వాత మహర్షి సిద్ధ సంగాః స్వస్తి ఇతి ఉక్త్వా, మహర్షులు సిద్ధులు వాళ్ళందరూ నిన్ను క్షేమము స్వస్తి అని పలికి పుష్కలాభిః స్తుతిభిః త్వాం స్తువంతి, అనేక విధాలైన స్తుతులతో నిన్ను స్తుతిస్తున్నారు. మహర్షులు సిద్ధులు నిన్ను స్తుతిస్తున్నారు.
ఒకళ్ళు భయపడుకుంటూ చేతులు కట్టుకుంటున్నారు. ఇట్లా అనేక పద్ధతుల్లో వాళ్ళ వాళ్ళ భావాలను అనుసరించి అందరూ నిన్ను వేడుకుంటున్నారు అని చెప్తున్నాడు. రుద్రాదిత్య వసవో ఏచ సాధ్య విశ్వేశ్వినో మరుతశ్చోష్మపాశ్చ గంధర్వ యక్షాసుర సిద్ధ సంఘ వీక్షంతే త్వాం విస్మితాశ్చైవ సర్వే. మనం కూడా ఒక కార్యక్రమం చేస్తుంటే ఒకళ్ళు అలంకారం చేస్తుంటారు, ఒకళ్ళు హోమం చేస్తుంటారు, ఒకళ్ళు అభిషేకం చేస్తుంటారు, ఒకళ్ళు వచ్చిన వాళ్ళకి ఛాయలు కాఫీలు ఇస్తుంటారు. ఇట్లా అనేక పద్ధతుల్లో అన్ని దేనికి అంటే మళ్ళీ భగవంతునికే వెళ్తాయి. ప్రతి పని అతను మంత్రం చదివేవాడు గొప్పవాడు అని కాదు, ఇక్కడ ప్రతి వాళ్ళు అనేక పద్ధతుల్లో వాళ్ళ వాళ్ళ శక్తి అనుసారము వాళ్ళు చేసే పనులు ప్రతిదీ కూడా భగవంతునికే చేరుకుంటాయి. అదేవిధంగా ఇక్కడ మహర్షులు స్తుతిస్తున్నారు, ఒకళ్ళు భయంతో నిలబడుతున్నారు, ఒకళ్ళు చేతులు కట్టుకొని కూర్చున్నారు అని చెప్తున్నాడు అన్నట్టు శాంపుల్గా. దాని విషయం ఏంటంటే ప్రతి వాళ్ళు చేసే పనులు అక్కడికే చేరుకుంటాయి వాళ్ళ వాళ్ళ ఆ భావాన్ని అనుసరించి. రుద్రాదిత్య వసవో ఏచ సాధ్య విశ్వేశ్వినౌ మరుతశ్చోష్మపాశ్చ గంధర్వ యక్షాసుర సిద్ధ సంఘ వీక్షంతే త్వాం విస్మితాశ్చైవ సర్వే. రుద్రాదిత్య రుద్రులు, ఆదిత్యులు, వసువులు, ఏ విశ్వేదేవతలు ఎవరైతే ఉన్నారో అందరు వీళ్ళు దేవయోనులు అంటారు. సాధ్యాహ సిద్ధాహ వీళ్ళందరూ. అశ్వినవు అశ్విని దేవతలు, మరుద్దేవతలు, తర్వాత ఊష్మప అంటే పితృదేవతలు అన్నట్టు. పితృదేవతలు ఒక కేటగిరీ. గంధర్వ యక్షాసుర సిద్ధ సంఘ గంధర్వులు, యక్షులు, అసురులు, సిద్ధ సంఘాలు అందరూ కూడా వీక్షంతే నిన్నే చూస్తున్నారు. అంటే నీ వైపే చూస్తున్నారు, అంటే నీ పనులే, నీ గురించే ఆలోచిస్తున్నారు. వాళ్ళు ఏ పని చేసినా కూడా ఈ భగవంతుడిని ఏ విధంగా నేను స్తుతించాలి, ఎట్లా అతన్ని సంతృప్తి పరచాలి, ఎట్లా ముక్తిని పొందాలి, ఏదో విధంగా నీ గురించే వాళ్ళందరూ కార్యక్రమాలు చేస్తున్నారు. సర్వేవ విస్మిత వాళ్ళు నీ స్వరూపాన్ని చూసి ఎప్పుడు ఆశ్చర్యపడుతున్నారు. అబ్బా ఎంత విచిత్రం, భగవంతుడు అట్లా చేశాడు, ఇగో ఇది ఇట్లా జరిగింది, అక్కడ అతనికి అట్లా దర్శనమైందట. ఇట్లా అనేక విధాలుగా వాళ్ళ వాళ్ళ అనుభవాలను చూస్తూ ఆలోచిస్తూ వాటిని చూసి ఆశ్చర్యపడుతున్నారు అని చెప్తున్నాడు. రూపం మహత్తే బహువక్త్ర నేత్రం మహాబాహో బహుబాహూరు పాదం బహూదరం బహుదంష్ట్రాకరాళం దృష్ట్వా లోకాః ప్రవ్యతితాస్తతాః. ఓ మహాబాహో బహువక్త్ర నేత్రం. అవి ఎట్లా ఉన్నాయి అంటే నీ ముఖాలు, అనేక నేత్రాలు, అనేక బాహువులు, అనేక తొడలు, అనేక పాదాలు. బహూదరం అంటే ఒక మనిషికి గట్లెట్లా ఉంటాయి, అన్ని కాళ్ళు ఎట్లా ఉంటాయి, అన్ని కాళ్ళు పెట్టుకుంటే ఎట్లా నడుస్తారు అంటే అట్లని కాదు. ప్రతి వ్యక్తిలో నువ్వు ఉన్నావు అంటే అర్థం ఏంటి అంటే అందరి రూపాల్లో నువ్వు నడుస్తున్నావు కాబట్టి అనేక పాదాలు. ఒకటే వ్యక్తికి 1000 పాదాలు ఉంటే నడుచుడు ఎట్లా నడుస్తాడు? కళలంటే సరే కళలు పెట్టుకొని నడవచ్చు, 1000 పాదాలు ఉంటే ఎట్లా నడుస్తాడు? దీని అర్థం ఏంటంటే ప్రతి మనిషిలో నువ్వు ఉన్నావు కాబట్టి అందరి రూపాల్లో నువ్వు నడుస్తున్నావు. అందరి వక్త్రాలు, అనేక నేత్రాలు ఉన్నాయి కాబట్టి అందరి రూపాల్లో నువ్వే ఉన్నావు అనే భావన అన్నట్టు ఇక్కడ. అది చెప్పడానికి ఇట్లా కవిత్వం పద్ధతిలో చెప్తారు వాళ్ళు. బహుదంష్ట్రాకరాళం అనేక కూరలతో భయంకరంగా ఉన్న మహత్ తే రూపం ఈ రూపాన్ని చూసి దృష్ట్వా లోకాః ప్రవ్యతితాః కాబట్టి భయపడుతున్న ఇవన్నీ చూస్తుంటే నాకు ఏం చేయాలో తోస్తలేదు, ఇప్పుడు ఏం చేయాలని అర్థమవుతలేదు. అన్ని చోట్ల నువ్వే ఉంటే ఇప్పుడు ఏం చేయాలి? దాంట్లో కూడా చెప్తారు కుండలిని శక్తి ఎప్పుడు ఆ స్థితిలో ఉండడం కష్టం. సౌందర్య లహరిలో సుధాధారాసారై తవ చరణాంతర్విగళితై ప్రపంచం సించంతి పునరపి రసాంనాయ మహస అవాప్య స్వాం భూమిం భుజగనిభమద్యుష్టవలయం స్వమాత్మానం కృత్వా స్వపిషి కులకుండే కుహరిణి అని. సహస్రారాన్ని చేరుకున్నాక అంటే ఎక్స్ట్రీమ్ స్టేట్ పోయినాక ఇక వాడు ఏం పని చేయలేడు. అంటే ఆ స్థితిలో ఒక ఏంటి అంటే ఐక్య స్థితి, ప్రళయం లాగా ఉంటుంది అన్నట్టు. ప్రళయ స్థితి
మళ్ళీ ఏం చేస్తుంది అంటే ఆ జ్ఞానం వచ్చాక మళ్ళీ కిందికి రావాలి. కిందికి వచ్చి మళ్ళీ అందరితో కలిసి మామూలుగా పనిచేయాలి. లేకుంటే లోక లోకం ముందరికి వెళ్ళదు, గతి ముందరికి వెళ్ళదు, అక్కడనే ఆగుతుంది అన్నట్టు. కాబట్టి ఎప్పుడు ఆ స్థితిలో ఉండడం కష్టం. కాబట్టి అది సహజంగా ఆ జ్ఞానం వచ్చినప్పుడు సహజంగా ఆ స్థితి మనం లోపల ఒక థ్రెడ్ లాగా పెట్టుకోవాలి. మిగిలిన పనులు మళ్ళీ న్యాచురల్గా ఆ భగవంతుడు మొత్తం నడిపిస్తున్నాడు. ఆ గురువే భగవంతుడు, గురువు మనం ఒకటే, అదే వేదాంతం. అయితే భక్తి జ్ఞాన సమన్వయం కాకుంటే అహంకారం వస్తుంది. నేనే మొత్తం అనంగానే కథ అహం వచ్చే అవకాశం వస్తుంది అన్నట్టు. అందుకే జ్ఞానం వచ్చాక కూడా భక్తి మెయింటైన్ చేసుకోవాలి. రామకృష్ణ పరమహంస జ్ఞానసిద్ధిని పొందాక కూడా మళ్ళీ భక్తుల్లాగానే అతను బిహేవ్ చేశాడు. కారణం ఏంటి అంటే నేను నేను అనుకుంటే కథం అక్కడ అహంభావం ఆక్రమిస్తుంటది. కాబట్టి జ్ఞానసిద్ధి వచ్చాక కూడా అతను భక్తుని లాగానే మెలగాలి. కాబట్టి మ్యూట్ చేసుకోండి. భక్తుడిలాగానే మెలగాలి. తర్వాత లేకుంటే ఏమవుతుందంటే అహానికి దారితీస్తుంది. అందుకే గురువే సర్వస్వం, ఆయనే మొత్తం నడుపుతున్నాడు, వాళ్ళిద్దరి మధ్య భేదం లేదు, వాళ్ళ వల్లనే నేను నడుస్తున్నా అనే పద్ధతిలో అతను నడుచుకుంటాడు. ఎందుకంటే విద్యాదాతి వినయం రావాలి. కాబట్టి ఎక్స్ట్రీమ్ కేసులో రెండు ఒకటే. కానీ మనం లోకంతో వ్యవహరించినప్పుడు అది భక్తి మార్గంలోనే నడవాలి. జ్ఞాన మార్గం జ్ఞాన మార్గంలో అంత ఏకమైతే కామ్గా కూర్చోవాలి. అంటే సమాధి స్థితిలో వ్యక్తి ఏకం, అట్లాంటి స్థితిలో ఉంటాడు. కానీ మళ్ళీ నార్మల్ ప్రపంచానికి వచ్చినప్పుడు భక్తుల్లాగానే ఉండాలి, వినయం ప్రదర్శించాలి. వినయం లేకుంటే అది అహంభావానికి దారితీస్తుంది. హనుమంతుడు మహాభక్తుడు. అంటే మామూలు ప్రపంచంలో ఉన్నప్పుడు రాముడే సర్వస్వం అతనికి. అందరికి అహంకారం వచ్చిన కానీ హనుమంతుడికి అహంకారం వచ్చిన స్టోరీ ఎక్కడ లేదు. అలాంటి భక్తుడు. కానీ అతను ధ్యాన సిద్ధుడు, జ్ఞాని, మహాజ్ఞాని. ఆ స్థితిలో అతనే రాముడు. ఆయనకు రామునికి మధ్య తేడా లేదు. అదన్నట్టు దాని నుంచి మనం నేర్చుకోవాలి. కాబట్టి జ్ఞాన స్థితిలో అంతా ఒకటే. అక్కడ మనకు భగవంతునికి గురువుకు మధ్య ఎలాంటి తేడా లేదు. ఈశ్వరు గురురాత్మిది దక్షిణామూర్తి స్తోత్రం అదే చెప్తున్నది. అన్నీ ఒకటే చైతన్యం నుండే, మొత్తం చైతన్యం తప్ప ఏం లేదు. కానీ మళ్ళీ మనం మనస్థితిలోకి వచ్చినప్పుడు మళ్ళీ మనస్సుతోటే అన్ని పనులు చేస్తున్నాం. ఇప్పుడు మాట్లాడుతున్నాం అంటే ఆ మనస్సు ద్వారానే ఆ వాక్కు బయటికి వస్తున్నది. కాబట్టి ఈ స్థితిలో ఉన్నప్పుడు మన వాక్కు అనేది వినయాన్ని పొంది ఉండాలి. లేకుంటే మొత్తం నేనే అంటే ఏంటి అని క్వశ్చన్ వస్తుంది. కాబట్టి వాక్కుకు మొత్తం నేనే అని చెప్పొద్దు, అదే అనుభవం. ఇక్కడ అర్జునుని తత్వము అనుభవాన్ని పొందాడు. మళ్ళీ అనుభవం పొందినప్పుడు మొత్తం విషయం అర్థమైంది. మళ్ళీ బయటికి వచ్చాక కృష్ణుడు ఎదురుగా ఉన్నాడు. ఇక్కడ చెప్పిన వాడు ఎవరు? ఇదంతా అనుభవం ఇచ్చిన వాడు అతను. కాబట్టి అతన్ని మళ్ళీ స్తుతిస్తున్నాడు. అంతా నువ్వే, నీలోనే సర్వం ఉన్నది అని తన వాక్కు ద్వారా వినయాన్ని ప్రదర్శిస్తున్నాడు. అంటే ఎదురుగా ఉన్న కృష్ణుడు తన రూపమే, తన ఆత్మరూపం అయినా అతన్ని ముందర ఉన్నాడు కాబట్టి. ఎందుకంటే నువ్వు కళ్ళు అన్ని పెట్టి చూస్తున్నావు, మళ్ళీ అన్ని ఇంద్రియాలు యాక్టివేట్ అయిపోయినాయి. ఇంతసేపు అనుభవం ఉన్నప్పుడు అది వేరే, ఇప్పుడు యాక్టివేట్ అయిపోయినాయి. యాక్టివేట్ అయినాక మళ్ళీ ఎవరైతే ఆ తత్వాన్ని ఉపదేశించారో ఆ ఉపదేశించిన గురువుకు నువ్వు ఆ రకంగా నమస్కారం చేస్తున్నావు అన్నట్టు. అది ఇక్కడ ఆ విధంగా దీన్ని చూడాలి. కానీ దీన్ని ఇక ఇప్పుడు నిగ్రహించుకో. ఎందుకంటే ఇది లోకాలన్నీ చూసి, జ్ఞానాన్ని చూసి భయపడుతున్నవి. వీటిని తట్టుకోవడం కష్టం ఎక్కువసేపు అని చెప్తున్నాడు. నభస్పృశం దీప్తం అనేకవర్ణం వ్యాత్తాననం దీప్త విశాల నేత్రం దృష్ట్వా హిత్వా ప్రవ్యతితాంతరాత్మ ధృతిం న విందామి శమంచ విష్ణు.
నభస్పృశం, నువ్వు ఆకాశాన్ని స్పృశిస్తున్నావు. నీ తత్వము ఆకాశాన్ని స్పృశిస్తున్నది. దీప్తం, ప్రకాశిస్తున్నావు అనేవి. అనేక వర్ణం, నీ వర్ణం తెలుపు నలుపు లిమిట్ చేయడానికి వీల్లేదు. అనేక వర్ణాలు కలిగి ఉన్నవాడివి. వ్యాత్తాననం అంటే తెరవబడ్డ నోర్లు కలవాణివి, అంటే అన్నిటినీ మింగివేస్తున్నావు. దీప్త విశాల నేత్రం, ప్రజ్వలిస్తున్న విశాలమైన నేత్రాలు కలవాణివి. త్వాం దృష్ట్వా, ఓ విష్ణు, నిన్ను చూసి ప్రవ్యతిత అంతరాత్మ, నా అంతరాత్మ అంతా వ్యథితమైనది. ఇప్పుడు నీ తత్వం ఇదంతా నేను చూస్తే నీతో ఏం మాట్లాడాలి? నీతో మిత్రునిగా ఎన్ని రోజులున్నా ఇప్పుడు నిన్ను ఎలా మాట్లాడాలి నీతో అని మొత్తం వ్యథితమవుతున్నది. ధృతిం శమంచ నా విందామి, ధైర్యము శాంతిని నేను పొందకుండా ఉన్నాను అని ఒక్కసారి అర్జునుడు కలతపడ్డాడు. ఇదంతా చూస్తే ఇప్పుడు ఇక ఏం చేయాలో అర్థమవుతలేదు. కృష్ణుల్లోనే సర్వస్వం ఉన్నది. అదంతా చూసే వరకు అన్ని పెద్ద పెద్ద సర్పాలు అన్ని కనబడుతున్నాయి దాంట్లో. కాబట్టి అది ఊహకు అందట్లేదు. ఒకవైపు మనస్సు ఏమవుతున్నది? మనస్సు ఎగిరిపోతున్నది. ఎందుకంటే ఇదంతా బియాండ్ ఇంద్రియాలు, మనస్సు కాబట్టి అది సంతోషాన్ని పొందట్లేదు. కాబట్టి దాన్ని ఉపసంహరించు అని చెప్పబోతున్నాడు అన్నమాట. దానికి ఇదంతా చెప్తున్నాడు. దంష్ట్రా కరాళాని చ తేముఖాని దృష్ట్వైవ కాలానల సన్నిభాని దిశో న జానే నలభే చ శర్మ ప్రసీద దేవేశ జగన్నివాస. దంష్ట్రా కరాళాని అంటే కూరలతో వికృతంగా ఉన్న కాలానల సన్నిభాని, ప్రళయకాలాగ్నితో సమానమైన నీ ముఖాలు ఏవైతే ఉన్నాయో, దృష్ట్వా ఏవా, అది చూడగానే, దిశ జానే నా జానే, ఈ దిక్కులను తెలుసుకోలేకపోతున్నాను. ఏ దిక్కు ఏంది? ఇంతసేపు ఇది తూర్పు, అది దక్షిణం, ఇది ఉత్తరం అని చాలా క్లారిటీ ఉండే మామూలు స్థితిలో. ఇప్పుడు ఈ స్థితిలో ఏది ఎటు పోతున్నది, ఏంది అర్థమవుతలేదు. ఏ దిక్కులో ఉన్నా అని ఏం అర్థమవుతలేదు. శర్మచ నలభే, ఈ సుఖాన్ని నేను పొందలేకుండా ఉన్నాను, ఎందుకంటే నేను దానికి ఇంకా సిద్ధంగా లేను. వివేకానందుడిని కూడా ఇట్లనే స్పర్శించంగానే, అంతసేపు దేవుణ్ణి చూడాలి అంటాడు, ఒక్కసారి స్పర్శించంగానే ఇదంతేంద్ర బాబు, నాకు సంసారం ఉన్నది, నా తల్లి ఉన్నది, నాకు వాళ్ళని నేను చూసుకోవాలి అని భయపడతాడు. అదేవిధంగా ఇతను సిద్ధంగా లేడు. అందుకే పరిపూర్ణ శుద్ధిగా అంది, జ్ఞానము దాంట్లో ఇమిడదు. వాళ్ళు దాన్ని ఎంత చెప్పినా ఎందుకు వాళ్ళకు మళ్ళీ మళ్ళీ చెప్పాల్సి వస్తుంది అంటే, బ్రహ్మజ్ఞానము అంత తొందరగా ఇమిడదు. అందుకే ప్రతివాడు శుద్ధి వేరియస్ స్టేజెస్లో శుద్ధి చేసుకున్నాకనే ఇలాంటి విషయాలు అర్థమవుతాయి అన్నట్టు, ఎక్స్పీరియన్స్ వస్తుంది. అప్పటి వరకు థియరీ లాగా తెలుసుకోవడం. ఎక్స్పీరియన్స్ రావాలంటే ఆ స్థితి రాంది, ఎక్స్పీరియన్స్ రాదు. ఓ దేవేశ జగన్నివాస ప్రసీద, నువ్వు నన్ను అనుగ్రహించు అని చెప్తున్నాడు. అమీచత్వాం ధృతరాష్ట్రస్య పుత్ర సర్వే సహైవావని బాలసంఘై భీష్మో ద్రోణ సూతపుత్రస్తతాసౌ సహాస్మదీయైరపి యోధ ముఖ్యై. తర్వాత ఈ ధృతరాష్ట్రుని యొక్క ఈ పుత్రులు అవనిపాల సంఘై, ఈ మొత్తం రాజుల యొక్క సముదాయాలతో కూడిన భీష్ముడు, ద్రోణుడు, తర్వాత ఈ సూతపుత్రుడైన కర్ణుడు, అస్మదీయై మనకు సంబంధించిన వాళ్ళు యోధులు ఎవరైతే ఉన్నారో అందరూ కూడా నిన్నే ప్రవేశిస్తున్నారు. ఇంతసేపు అర్జునుడు భ్రమలో ఉన్నాడు. ఏంది? కర్ణుడిని నేను కొట్టాలి, వీళ్ళు మన వాళ్ళు నాకు శత్రువులు, నేను కర్ణుని కన్నా గొప్పవాడిని, యుద్ధంలో తను ఎదుర్కొనాలి, ఇట్లాంటి ఆలోచనలతో ఇంతసేపు భ్రమలో ఉన్నాడు అన్నట్టు. అవే ఆలోచనలో ఉన్నవాడికి ఒక్కసారి అందరూ కృష్ణుల్లోనే కనబడే వరకు ఏంది అసలు నేను ఇంతసేపు ఏం ఆలోచిస్తున్నా, నా ఆలోచనలన్నీ భ్రమలేనా అని అందుకే భయపడుతున్నాడు. నా యొక్క వ్యక్తిత్వం మొత్తం ఎగిరిపోతున్నది. ఇన్ని రోజులు నేను ఆలోచించినవన్నీ ఎక్కడికి పోతున్నాయి అంటే, మొత్తం అజ్ఞానంలో ఉన్న ఆ అజ్ఞానం ఒక్కసారి పోవాలంటే, భస్మం కావాలంటే
రెడీ ఉండాలి. తన వ్యక్తిత్వం మొత్తం ఎగిరిపోతున్నది కాబట్టి అతను అందుకే భయపడుతున్నాడు. వక్త్రాణి తే త్వరమాణ విశంతి దంష్ట్రాకరాళాని భయానకాని కేచిద్విలగ్న దిశనాంతరేషు సముదృశ్యంతే చూర్ణితైరుత్తమాంగై. పరమాణాహ సుందరపడుతున్న వాళ్ళే, దంష్ట్రాకరాళాని భయంకరాణి కూరలతో వికృతంగా ఉన్న భయంకరమైన వక్త్రాణి నీ ముఖాలను వాళ్ళు ప్రవేశిస్తున్నారు. అంటే అందరు ఒక్కొక్క రీతిగా ఒక్కొక్కళ్ళు చేస్తున్నారు, అన్ని కనబడుతున్నాయి. ఎవరెవరు ఎప్పుడు చేస్తున్నారు ఏంది, అందరూ చచ్చేటాళ్లే. కేచిత్ చూర్ణితై ఉత్తమాంగై, కొందరు చూర్ణం చేయబడ్డ శిరస్సులతో. తర్వాత దిశనాంతరేషు విలగ్న సందృశ్యంతే, ఆయన దంతాల మధ్యలో తగులుకొని వేళ్లాడుతూ, ఇట్లా అనేక విధాలుగా ఒక్కొక్కళ్ళు భయంకరమైన తన విశ్వరూపాన్ని అంతా చూపెట్టాడు. అన్ని ఇట్లా జరగబోతున్న వీళ్ళంతా ఏంది అని ఒక్కసారి చూపెట్టే వరకు అర్జునుడు ఆశ్చర్యము భయంతో కూడుకొని ఉన్నాడు. యథా నదీనాం బహవో అంబువేగ సముద్రమేవాభిముఖాద్రవంతి తథా తవామి నరలోక వీర విశంతి వక్త్రాణ్యభి విజ్వలంతి. నదీనాం బహవః, ఎట్లనైతే అనేక నదులు, తర్వాత అనేక సరస్సులు ఏవైతే ఇవన్నీ ఉన్నాయో, సముద్రాన్ని గురించే అభిముఖాః, అన్ని సముద్రాన్ని చేర్తవో అదే విధంగా తథా నరలోక వీర, ఈ మనుష్య లోకంలోని వీరులందరూ తవ అభివిజ్వలంతి వక్త్రాణి విశంతి, నీ యొక్క ముఖాన్ని చేరుకుంటున్నాయి. ఈ అన్ని నదులు కూడా సముద్రాన్ని చేరుకుంటాయి. ఆకాశాత్ పతితంతోయం యథా గచ్చతి సాగరం సర్వదేవ నమస్కార కేశవం ప్రతిగచ్చతి అని ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా మళ్ళీ సముద్రాన్ని చేరుకోవాల్సిందే. అదేవిధంగా ఇంతసేపు అనేక మంది వీరులు ఒక్కొక్కళ్ళని చూస్తే వాళ్ళ స్పెషాలిటీ, భీష్ముడు ఇంత గొప్పవాడు, అది ఇది, తర్వాత ద్రోణుడు, ఇట్లా ఎవరిని చూసినా ఇంతసేపు స్పెషల్గా కనబడేవాళ్ళు. కానీ ఇప్పుడు నీ విశ్వరూపం చూశాక అందరూ మళ్ళీ ఎక్కడికి పోతున్నారంటే నీ దగ్గరికే వెళ్తున్నారు, నువ్వు తప్ప దిక్కు లేదు ఎవరికి కూడా అని అతనికి ఆ జ్ఞానం కనబడుతున్నాడు అన్నట్టు. యథా ప్రదీప్తం జ్వలనం పతంగ విశంతి నాశాయ సమృద్ధ వేగ తథైవ నాశాయ విశంతి లోక స్తవాపి వక్త్రాణి సమృద్ధ వేగా. సమృద్ధ వేగా పతంగా అని అధికమైన వేగంతో, పతంగా అంటే మిడతలు, జ్వలనం మండుతున్న అగ్నిని నాశాయ నాశం కొరకు ఎట్లనైతే యథా విశంతి ఏ విధంగానైతే ప్రవేశిస్తాయో, వేగంతో మిడతలు మండుతున్న అగ్నిలోకి తన నాశనానికి ఏ విధంగా ప్రవేశిస్తాయో, తథైవ లోకాపి ఈ అందరూ లోకంలో ఉన్న జనులు కూడా సమృద్ధ వేగా తవ వక్త్రాణి విశంతి, అధికమైన వేగంతో నీ ముఖాలను ప్రవేశిస్తున్నారు. అంటే వీళ్ళందరూ వచ్చి ఇక్కడ యుద్ధం ఏదో మేము గెలుస్తామని ఉత్సాహంతో వచ్చారు. లాస్ట్కి ఎక్కడికి పోతారు వీళ్ళందరూ, మళ్ళీ నీలోనే ప్రవేశిస్తారు. ఆ విధంగా ఆయనకు కనబడుతున్నాయి. ప్రతి వాళ్ళు ఆ రూపం ఒక్కసారి చూపెట్టి దాంట్లో వీళ్ళందరూ ఎక్కడికి పోతున్నారు చూడు, అందరు నాలోకే వస్తున్నారు అని తన సిద్ధిని అక్కడ ప్రదర్శించాడు. లేలిహ్యసే గ్రసమానస్సమంత లోకాన్ సమగ్రాన్ వదనైర్జ్వలద్భిః తేజోభిరాపూర్య జగత్ సమగ్రం భాసస్తవోగ్రాః ప్రతపంతి విష్ణు. ఓ విష్ణు, జ్వలద్భిః వదనైః సమగ్రాన్ లోకాన్ గ్రసమానః, ఈ ప్రజ్వలిస్తున్న నీ ముఖాలతో మొత్తం లోకంలో ఉన్న ప్రాణులను నువ్వు మింగివేస్తూ, లేలిహ్యసే అంటే మాటికి దాన్ని నాకి పడేస్తున్నావు, అందరినీ మింగి వేసుకుంటూ నాకుతున్నావు. ఉగ్రాహ తవ భాసః, ఈ ఉగ్రమైన నీ కాంతులు సమగ్రం జగత్ అఖిల జగత్తును తేజోభిః ఆపూర్య, తేజస్సులతో నింపి ప్రతపంతి తప్పింపజేస్తున్నాయి. లోకంలో ఈ కనబడే ఈ వ్యక్తులు ఇదంతా మొత్తం అందరినీ కూడా నువ్వు
చివరికి నీలోనే తీసుకుంటున్నావు. అందరినీ నాకి నీ యొక్క తేజస్సుతో వాళ్ళను తప్పింపజేస్తున్నావు అని అంటారు. ఆఖ్యాహి మేకో భగవాన్ ఉగ్రరూపు నమోస్తుతే దేవ వరప్రసీద విజ్ఞాతుమిచ్చామి భవంతమాద్యం నహి ప్రజానామి తవ ప్రవృత్తిం. ఓ దేవదేవ, ఏ నమః, నీకు నమస్కారం. ప్రసీద, అనుగ్రహించుము. ఓ ఉగ్రరూప, ఈ ఉగ్రమైన రూపం కలిగిన నీవు భవాన్ కహ, ఇవ్వనివి నువ్వు అసలు. ఆఖ్యాహి, చెప్పుము. అంటే ఒక్కసారి తన మాయతో ఆ రూపాన్ని చూపెట్టే వరకు అర్జునుడు ఒక్కసారి ఆశ్చర్యచకితుడై భయంతో అనుగ్రహించు, ఓ దేవదేవ, ఈ రూపం ఏంటి, నువ్వు అసలు ఎవరు, ఆఖ్యాహి, చెప్పుము. ఆద్యం భవంతం, ఆద్యుడివైన నిన్ను గూర్చి విజ్ఞాతుం ఇచ్చామి, నీ గురించి తెలుసుకోవాలని కోరుకుంటున్నాను. తవ ప్రవృత్తిం నహి ప్రజానామి, నీ యొక్క ప్రవృత్తి ఏదైతే ఉన్నదో నాకు తెలియట్లేదు. ఇదంతా ఎందుకు చేస్తున్నావు, ఏంటి, నువ్వు ఆద్యునివి, నీ తత్వం ఏమిటి తెలుసుకోవాలని నేను కోరుతున్నాను. నువ్వు నాకన్నా సుపీరియర్ అని అర్థమైపోయింది, నీకు అన్నీ తెలుసని అర్థమైంది. మొత్తం సృష్టి అంతా నువ్వే చేస్తున్నావు, అన్నిటినీ నడిపిస్తున్నావు, మళ్ళీ అందరినీ సంహరిస్తున్నావు, అందరినీ భ్రమలో పెడుతున్నావు. ఈ ప్రవృత్తి ఏంటి, నువ్వు ఈ రకంగా ఎందుకు చేస్తున్నావు, అది నేను తెలుసుకోవాలని అనుకుంటున్నాను అని విశేషంగా తెలుసుకోవాలని అనుకుంటున్నాను. నీ ప్రవృత్తి సరే, ఇవన్నీ చేస్తున్నావు కరెక్ట్, ఏంటి అసలు దీని లాజిక్ ఏంటి అని క్వశ్చన్ అడుగుతాడు. అప్పుడు శ్రీ భగవాను వాచ్ కాలోస్మి లోకక్షేకృత్ ప్రవృద్ధో లోకాన్ సమాహర్తుం ఇహ ప్రవృత్తః ఋతేపి త్వాం న భవిష్యంతి సర్వే యవస్థితాః ప్రత్యనీకేషు యోధాః. ఇహ లోకాన్ సమాహర్తుం, ఈ సమయంలో ఈ లోకాలను సమాహర్తుం, సంహరించేందుకు ప్రవృత్తః, ప్రవృద్ధః అంటే ప్రవర్తిస్తూ ఉన్న, ప్రవృద్ధః వృద్ధి పొందుతూ ఉన్న, లోకక్షేకృత్ కాలః అస్మి. ఇప్పుడు ఈ సమయంలో నేను ఈ మొత్తం లోకాలను సంహరించేందుకు విజృంభించిన, లోకక్షయం చేసే కాలుని రూపంలో ఉన్న నేను ఇప్పుడు. ఈ యుద్ధం ఎందుకు ఇక్కడికి వచ్చింది అంటే, ఈ వీరులందరూ ఎవరైతే ఉన్నారో వీళ్ళు దుష్టత్వంతో చాలా తప్పులు చేశారు, వాళ్ళందరినీ నేను క్షయం చేయడానికి నేను కాల రూపంలో ఉన్నాను అని చెప్తున్నాను. ప్రత్యనీకేషు ఏ యోధాః అవస్థితాః సర్వే త్వారుతే న భవిష్యంతి. అంటే నీకు ఎదురుగా ఎవరైతే ఈ సేనల్లో యోధులు ఉన్నారో, నీ ఎదురుగా నిలబడి ఉన్నారో, నువ్వేమనుకుంటున్నావు, వాళ్ళందరినీ నేనే జయించాలి అని నువ్వు అనుకుంటున్నావు. కానీ త్వారుతేపి, నువ్వు ఉన్నా లేకపోయినా వాళ్ళు నా భవిష్యంతి, వాళ్ళు ఎవరు ఉండేవాళ్ళు ఎవరు కాదు. ఇక్కడ పర్మనెంట్గా బిస్తర్ వేసుకునేందుకు ఎవరు రాలే, ఎవడైనా పోవాల్సిందే. కాబట్టి నేనేదో వాళ్ళని చంపుతున్నా అని భ్రమలో ఉండకు, నువ్వు ఉన్నా లేకపోయినా ఇక్కడ జరగాల్సింది జరుగుతుంది. నేను కాలుణ్ణి అంటే కాళీ రూపాన్ని ధరించి ఉన్నాను. ఇప్పుడు ఈ కాలతత్వంతో అందరినీ నేను తీసుకుపోవాల్సిందే, ఎవ్వరు ఇక్కడ నిలిచేవాళ్ళు కాదు. ఇక్కడ నీకు కనబడే ఎదురుగా నీ వాళ్ళు కానీ ఎదురుగా ఉన్న వాళ్ళు కానీ ఎవ్వరు కూడా నిలిచేవాళ్ళు కారు. నువ్వు ఉన్నా లేకపోయినా వాళ్ళు ఉండరు అని చెప్తున్నాను. నువ్వేదో చేస్తావు అని భ్రమలో ఉండకు, నువ్వేం చేయకున్నా, నువ్వు లేకపోయినా కూడా అన్ని పనులు అయిపోతాయి. కాబట్టి అహంభావాన్ని వదిలిపెట్టు అని అక్కడ ఇండైరెక్ట్గా చెప్తున్నాడు. తస్మాత్ త్వముత్తిష్ట యశో లభస్వ జిత్వా శత్రూన్ భుంక్ష్వ రాజ్యం సమృద్ధం మయైవైతే నిహత పూర్వమేవ నిమిత్త మాత్రం భవ సవ్యసాచి. అంటే తస్మాత్, అందుకే ఈ కారణం వల్ల నువ్వు ఉన్నా లేకపోయినా జరగాల్సింది జరిగి తీరుతుంది. తస్మాత్ త్వముత్తిష్ట, ఈ కారణం వల్ల ఏం చేస్తున్నా అని భ్రమలో లేకుండా నువ్వు నిద్ర లేవు. ఒక్కసారి లేచి ఏషః లభస్వ, కీర్తిని పొందు.
అంటే ఆ జరగబోయే స్క్రిప్టులో నువ్వు ఉండు, నువ్వు పని చేస్తే నీకు కీర్తి వస్తుంది, ఫలానా అర్జునుడు చేశాడని. కానీ ఒరిజినల్గా చేసేదంతా నేనే, అదంతా ఆల్రెడీ స్క్రిప్ట్ అయిపోయింది. శత్రువుని జిత్వా సమృద్ధం రాజ్యం పుంక్ష్వ, ఈ శత్రువులను జయించి ఈ రాజ్యాన్ని నువ్వు అనుభవించు. ఏతే పూర్వమేవ మయైవ నిహతా, పూర్వమే వీళ్ళందరూ నాతో చంపబడ్డారు. అంటే అందరూ చచ్చే యోగం అందరికి ఉన్నది, వాళ్ళు ఎప్పుడో వాళ్ళ పూర్వ కర్మానుసారం ఆల్రెడీ చంపబడ్డారు వాళ్ళు. కాబట్టి ఇప్పుడు ప్రారంధం ఏదైతే వచ్చిందో ఈ జన్మ, ఈ ప్రారంధంలో వాళ్ళ భవిష్యత్ ఏంది అంటే వాళ్ళు నీ ఈ చచ్చే యోగం ఉన్నది అందరికి ఇక్కడ యుద్ధంలో. అంటే నేను ఆల్రెడీ ఆ ప్రారంధాన్ని రాసి పెట్టా, నువ్వు ఇక్కడ కొత్తగా చేసేది ఏం లేదు, ప్రారంధవశాత్తు ఇవన్నీ జరగబోయేవే. ఇదంతా నేనేదో చేస్తున్నా ఏం లేదు, ఆల్రెడీ ప్రారంధంలో రాసినది. ఆ ప్రారంధంలో నువ్వు మంచి పని చేసి మంచి కీర్తిని పొందు. నువ్వు నేనేం చేస్తాను వెనుకపోతే అక్కడ ఏమవుతుందంటే ఆ స్క్రిప్ట్లో నువ్వు ఉండవు. ఇది ఒక సినిమా, ఆల్రెడీ డైరెక్టర్ మొత్తం రాసి పెట్టాడు, నువ్వు చేయాల్సిన రోల్ నువ్వు చేస్తే నీకే మంచిది. అంటే అది కూడా రాసి పెట్టాక నువ్వు భ్రమపడుతున్నావు. ఇప్పుడు అజ్ఞానంతో నువ్వు ఏమైతే భ్రమకు లోనవుతున్నావు కాబట్టి నేను చెప్పాల్సి వస్తున్నది. ఇది కూడా స్క్రిప్టే, ఆల్రెడీ డిసైడ్ అయింది. కాబట్టి నువ్వు నేనేదో చేస్తున్నా అని భ్రమలో లేకుండా, వాళ్ళందరూ ముందే నాతో చంపబడ్డారు, వాళ్ళ ప్రారంధం చచ్చే యోగం ఉన్నది వాళ్ళకు. కాబట్టి సవ్యసాచి నువ్వు అర్జున నిమిత్త మాత్రం భవ, కేవలం నేను నిమిత్త మాత్రుణ్ణి అని అనుకోని పనులు చేయి. నేను చేస్తున్నా అనే భావన లేకుండా నేను కేవలం నిమిత్త మాత్రుణ్ణి, భగవంతుడు ఈ రకంగా నాలో ప్రవేశించి చేపిస్తున్నాడు అని అనుకో తప్ప నేను చేస్తున్నా అనే భావన కానీ. నేను చేస్తున్నా అనే భావన వచ్చినప్పుడు అదెందుకు చేస్తా ఇదెందుకు చేస్తా అని ఎదురీత పోతారు అన్నట్టు. ఎప్పుడైతే ఆ ఫ్లోలో న్యాచురల్గా పోతున్నప్పుడు సహజంగా అది ఎదురీత కాదు, అప్పుడు స్ట్రెస్ రాదు. ఎదురీత చేసినప్పుడే స్ట్రెస్ వస్తుంది, మనిషి ఇట్లా దుఃఖానికి లోనవుతాడు. ఆ ఫ్లోలో మనం ప్రయాణిస్తున్నప్పుడు మనకు ఎలాంటి దుఃఖం కలగదు. మనస్సు దాన్ని మనం గట్టిగా ఇదెందుకు జరుగుతున్నది అని అనుకున్నప్పుడే మనకు కష్టం వస్తుంది. ఆ జరిగేదాన్ని ఏ విధంగా మనం అది చేయాలి, హ్యాండిల్ చేయాలి అని ఒక సహజ సిద్ధమైన స్వభావంతో, మన స్వభావం ఎట్లా ఇచ్చాడు భగవంతుడు ఆ పద్ధతిలో సహజంగా మనం ముందరికి పోయినప్పుడు ఈ అరిషడ్ వర్గాలు మన దరిదాపుల్లోకి రావు. కాబట్టి నువ్వు నిమిత్త మాత్రునివి అని అనుకొని ముందరికి వెళ్ళుము అని చెప్తున్నాడు అన్నట్టు. ద్రోణంచ భీష్మంచ జయద్రథంచ కర్ణం తథాన్యానపి యోధ వీర మయా హతాస్త్వం జహిమావ్యతిష్ట ఉచ్యస్వ జేతాసి రణేశ పత్నాన్. మయా హతాన్, నా చేత చంపబడ్డ ద్రోణుడు, భీష్ముడు, జయద్రథుడు, కర్ణుడు, అన్యాన్ యోధ వీర, వీళ్ళందరూ మెయిన్ వాళ్ళందరినీ నేను చంపా, మిగిలిన వాళ్ళని నువ్వు చంపు అంటున్నాడు. అంటే అర్థం ఏంటి అంటే అహంకారాన్ని తగ్గించేందుకు నేను ఇప్పుడు కర్ణుని చంపాలి, పెద్ద వాళ్ళదే తీస్తున్నాడు కదా లిస్ట్, భీష్ముడిని చంపాలి, ఎట్లా చంపాలి వీళ్ళను, వాళ్ళు అది కదా ఇది కదా అని అంటున్నావు. కానీ ఈ మెయిన్ వాళ్ళని నేను ఆల్రెడీ చంపేశా, అయిపోయింది అదంతా, నువ్వేదో చిన్న చిన్న వాళ్ళని మిగిలిన వాళ్ళని చంపు అంటే అక్కడ నీ అర్జునుల్లో వినయాన్ని, అహంకారాన్ని తొక్కి వినయాన్ని పుట్టిస్తున్నాడు. ఎట్లయితే కాళిదాసు రఘువంశంలో కూడా రామాయణాన్ని ఇంత పెద్దదాన్ని నేను ప్రారంభం చేద్దామని అనుకుంటున్నాను, కానీ నేను చేసేది ఏం లేదు, నాకంత బుద్ధే లేదు, నేను మందుణ్ణి, మందక్క వేషప్రార్థి గమిష్యామి అపహాస్యత ప్రాంశులభ్యే ఫలే లోభాత్ ఉద్బాహురి వామన. పొడువైన వాళ్లకు అందే పండును నాలాంటి పుట్టివాడు దాన్ని పొందాలని చూస్తే ఇట్లా ఉంటది, అపహాస్యానికి లోనైత. అయినా కూడా ఎందుకు చేస్తున్నా అంటే అథవా కృతవాగ్ద్వారే వంశేస్మిన్ పూర్వసూరివి మనౌ వజ్ర సముత్కీర్ణే సూత్ర సేవాస్తి మేగతి. ఈ రామాయణం అనే ఒక వజ్రానికి ఆల్రెడీ వాల్మీకి మహర్షులు గొప్పవాళ్ళు ఆల్రెడీ దానికి రంధ్రం చేశారు.
ఈ రంధ్రం చేసిన దాంట్లో నేను ఒక దారం లెక్క ఈగుతున్నా, అంతే తప్ప నా గొప్పతనం ఏం లేదు. ఆల్రెడీ అందరు చేసి పెట్టారు. నేనేదో స్పెషాలిటీ అన్నప్పుడు అహం వస్తుంది. నా స్పెషాలిటీ ఏం లేదు, ఆల్రెడీ వాళ్ళు చేసిందే. నేనేదో దారం లెక్క ఈగుతున్నా. ఇక్కడ కూడా నేనేదో చంపుతున్నా, నువ్వు భ్రమపడకు. ఆల్రెడీ వాళ్ళు మెయిన్ వాళ్ళందరినీ నేను చంపేశా. నువ్వు చేయాల్సింది చిన్న పని, ఆయనతో చేసుకొని కాముగా కూర్చో, నిమిత్త మాత్రుని అనుకొని యుద్ధం చేయి అని అర్జునుడిని కంట్రోల్ చేస్తున్నాడు. అప్పుడు రణే ఆ విధంగా నువ్వు మా వ్యతిష్ట, కలవరపడకు, నువ్వేదో గొప్ప పని చేస్తున్నావు అని అనుకోకు, దానికి భయపడాల్సింది అవసరమే లేదు. కాబట్టి రణే సపత్న అంజేత, ఈ శత్రువులను ఆ విధంగా నువ్వు జయించగలుగుతావు. అప్పుడు నీకు భయం ఉండదు. ఏదో పెద్ద చేయబోతున్నా అనే వరకు నీకు భయం వస్తుంది. అది అవుతుందో కాదో, నేను ఇట్లా చేయగలుగుతా, అంత పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు, నేను చిన్నవాడిని అని నువ్వు ఇన్ఫీరియారిటీ వస్తుంది. లేకుంటే సుపీరియారిటీ వచ్చి అహం వస్తుంది. ఈ రెండు కష్టమే. ఇన్ఫీరియారిటీ వస్తే ముందరికోలేడు వాడు భయంతో. సుపీరియారిటీ వస్తే నేను చాలా గొప్ప, వీళ్ళందరినీ నేను కంట్రోల్ చేస్తున్నా, నాకు అన్ని తెలుసు అనే భావన వస్తుంది. కాబట్టి మధ్య మార్గంలో ఉండాలి. అందుకే జ్ఞానిగా ఉన్న భక్తునిలాగా ఉండాలి. అది బ్యాలెన్స్ సరిగ్గా లేకుంటే తేడాలు వస్తాయి. అందుకే అక్కడ నువ్వు భయపడుతున్నావు కాబట్టి ఒక రకమైన భయము, వాళ్ళు మెయిన్ వాళ్ళు. ఒకటి మమత్వం, నా వాళ్ళు, నన్ను ఇట్లా చేసిన వాళ్ళు, ఇప్పుడు వాళ్ళని ఏమంటే ఇట్లా బాగుంటుందా, బాగుండదు, వాళ్ళని ఏమన్నా చేస్తే తర్వాత ఏమనుకుంటారు అని ఇట్లా భయపడుతున్నావు. నువ్వు ఏం భయపడాల్సిన అవసరం లేదు, వాళ్ళందరినీ నేను ఎప్పుడో చంపేశా. నువ్వు కాముగా ఉంటే నిమిత్త మాత్రునిగా యుద్ధం చెయ్యము అని అక్కడ చెప్తున్నాడు. సంజయ ఉవాచ ఈతత్ శ్రుత్వా వచనం కేశవస్య కృతంజలిర్వేపమాన కిరీటి నమస్కృత్వా భూయ ఏవాహ కృష్ణం స గద్గదం భీత ప్రణమ్య. కేశవస్య ఏతత్ వచనం శ్రుత్వా, కృష్ణ భగవాను యొక్క ఈ వాక్యాన్ని విని కిరీటి వేపమాన, అర్జునుడు వణికిపోతున్నవాడై, భయంతో ఇంకా నార్మల్ సిచ్యువేషన్కు రాలే, వణుకుతూ కృతాంజలి, దోసిలి కట్టుకొని నమస్కృత్వ, నమస్కరించి భీత చాలా భయపడుతూ ప్రణమ్య వంగి స గద్గదం కృష్ణం భూయేవా, అంటే గద్గద స్వరంతో కృష్ణుడిని గురించి ఈ విధంగా పలికాడు. కంట్రోల్ చేయాలంటే భయం అన్న ఉండాలి, భక్తి అన్న ఉండాలి. రెండు లేకుంటే కష్టం, ఏదైనా ఒకటి ఉండాలి. ఇక్కడ ఎక్స్ట్రాల్ చేసినప్పుడు భయపెట్టాడు. భయపెట్టి నువ్వు చేసేది ఏం లేదు, ఇందో చేస్తున్నావు అని బాగా ఎక్స్ట్రాల్ చేస్తున్నావు, నువ్వు చేయాల్సింది గదే, కామ్గా చేయి, అందరినీ నేను ఆల్రెడీ చేశా అని చెప్పే వరకు భయపడ్డాడు. భయపడి కృష్ణుని గురించి ఈ విధంగా పలికాడు. అర్జున ఉవాచ స్థానే హృషీకేశ తవ ప్రకీర్త్య జగత్ప్రహృష్యత్యనురజ్యతే చ రక్షాంసి భీతాని దిశో ద్రవంతి సర్వే సమస్యంతి చ సిద్ధసంగాః. ఓ హృషీకేశ, హృషికాలు ఇంద్రియాలను కంట్రోల్ చేసే ఓ కృష్ణ, తవ ప్రకీర్త్య జగత్ ప్రహృష్యతి, నీ కీర్తితో ఈ జగత్తంతా సంతోషిస్తున్నది. అనురజ్యతే చ, అనురాగాన్ని కూడా పొందుతున్నది. స్థానే రక్షాంసి భీతాని, నిజమే, ఇది యుక్తమే. రక్షాంసి భీతాని దిశః ద్రవంతి, ఈ రాక్షసులందరూ భయపడిన వాళ్లే నీ రూపాన్ని, నీ కీర్తితో, ఈ తత్వానికి అన్ని దిక్కులకు వాళ్ళు పరిగెత్తుతున్నారు. సర్వే సిద్ధ సంఘాః నమస్యంతి, అన్ని సిద్ధుల సముదాయాలందరూ నిన్ను గురించి నమస్కరిస్తున్నారు అని ఇప్పుడు స్తోత్రం చేస్తున్నాడు. ఆ భయంతో వణుకుతూ, అయ్యో ఇంతసేపు నువ్వు ఏదో మామూలు వాడిని అనుకున్నా, ఇప్పుడు ఇదంతా చూశాక ఒక రకంగా భయం, ఒక రకంగా లోపల ఆశ్చర్యం, అన్నిటి ఆ స్థితిలో అతను ఉన్నాడు. అట్లాంటి స్థితిలో ఇప్పుడు కృష్ణుణ్ణి స్తోత్రం చేస్తున్నాడు. తస్మాచ్చతే నమేరన్ మహాత్మ,
గరీయసే బ్రహ్మణో అప్యాది కర్త్రే అనంత దేవేశ జగన్నివాస త్వమక్షరం సదసస్తత్పరం యత్. మహాత్మన్, ఓ మహాత్మా, గరీయసే, నువ్వు చాలా గొప్పవాణ్ణి. బ్రహ్మణ అపి ఆరికర్త్రే, నువ్వు బ్రహ్మను కూడా నువ్వే పుట్టించవు. అలాంటి తే కస్మాత్ నమేరన్, అలాంటి నీకు ఎందుకు నమస్కరించరు? ఎవరైనా నమస్కరించాల్సిందే. అనంత, ఓ అనంత, దేవేశ జగన్నివాస, ఈ జగత్తుకు నువ్వు నివాసమే, అంటే మొత్తం జగత్తు నీ అందే ఉన్నది, దీనికి నువ్వు నివాసము. త్వం యత్ సత్ అసత్ పరం తత్ అక్షరం, అంటే నువ్వు ఏదైతే ఉన్నావో, యత్ సత్ అంటే ఏది సత్తో, అసత్ ఏది అసత్తో, పరం అంటే సత్ అసత్తుల కంటే పరము, తత్ అక్షరం అలాంటి స్వరూపాన్ని, అంటే నువ్వు అన్నిటికీ అతీతము అన్నట్టు. సత్తుకు అసత్తుకు, సత్తు నువ్వే, అసత్తు కూడా నువ్వే. ఈ సత్ అసత్ ఈ రెండింటికి పరమమైన స్థితి కూడా నువ్వే, అంటే పుణ్యానివి నువ్వే, పాపానివి నువ్వే. పుణ్య పాపాలకు అతీతమైన స్థితి కూడా నువ్వే. విద్య నువ్వే, అవిద్య నువ్వే, విద్యా విద్యలకు అతీతమైన స్థితి కూడా నువ్వే. దేవి అథర్వ శీర్షంలో అదే చెప్తారు, నేనే విద్యను, నేనే అవిద్యను, ఈ విద్యా విద్యలకు అతీతమైనది కూడా నేనే. అట్లా ఉంటుంది అన్నట్టు ఈ తత్వం. అన్నీ కనబడేది మొత్తం అదే అయినప్పుడు మరి ఆ మాయ ఎట్లా వచ్చిందంటే మాయ కూడా నువ్వే. మరి మాయను నాశనం చేసేది అది కూడా నేనే అని ఈ రకంగా ఉంటుంది అన్నట్టు. అంటే బేసికల్గా మనిషి తన తత్వాన్ని ఒరిజినల్గా మరిచి అవిద్యలో మునిగిపోతాడు. ఎప్పుడైతే మర్చిపోతాడో అది అవిద్య, మళ్ళీ తెలుసుకున్నప్పుడు విద్య. ఎందుకు ఇట్లా అంటే చీకటి లేకుండా వెలుగుకు విలువ ఉండదు, తర్వాత ఎండ లేకుండా వర్షానికి విలువ ఉండదు. ప్రతిదానికి దాని యొక్క వాల్యూ తెలియాలంటే రెండో అవసరం. దరిద్రంతో బాధపడుతున్నప్పుడే ధనం యొక్క విలువ తెలుస్తుంది, అజ్ఞానంతో బాధపడుతున్నప్పుడే జ్ఞానం యొక్క విలువ తెలుస్తుంది. అన్నీ ఫ్రీగా దొరికితే ఏది కూడా వాల్యూ ఉండదు. సో ప్రతిదానికి దాని ఇంపార్టెన్స్ ఉండాలి. దాని ఇంపార్టెన్స్ ఉన్నప్పుడే, తెలిసి వచ్చినప్పుడే వాళ్ళకి కరెక్ట్గా లోపలికి పోతుంది. అంటే దాహంతో ఉన్నప్పుడే నీళ్ళ యొక్క వాల్యూ అర్థమవుతుంది. కాబట్టి అందుకే మొత్తం నువ్వే, ఆ సత్తు నువ్వే, అసత్తు నువ్వే, సత్ అసత్కు అతీతమైన చైతన్యతత్వము నువ్వే అని చెప్తున్నాడు అన్నట్టు. కస్మాచ్చతే నమేరన్ మహాత్మన్, ఇదైంది. రెండిటికి నువ్వు అతీతమైన అక్షర స్వరూపం, అంటే క్షరము కానిది, నాశనము కాని తత్వము నువ్వే. త్వమాదిదేవ పురుష పురాణ త్వమస్య విశ్వస్య పరం నిధానం వేత్తాసి వేద్యంచ పరంచ ధామ త్వయా తతం విశ్వం అనంతరూప. త్వం ఆదిదేవ, నువ్వు ఆదిదేవునివి, అంటే అందరికన్నా మొదటి వాణివి. పురాణ పురుష, ప్రాచీనమైన పురుషుడివి. త్వం అస్య విశ్వస్య పరం నిధానం, ఈ విశ్వానికి నువ్వు ఉత్కృష్టమైన స్థానానివి. ఈ అనంత రూప వేత్త వేద్యం, అనంతమైన రూపాలు కలిగిన ఓ భగవన్ వేత్త వేద్యం, తెలుసుకొనబడే, వేత్త తెలుసుకునే, వేద్యం తెలుసుకొనబడే, పరం ధామ ఉత్తమమైన స్థానానివి నువ్వే అయి ఉన్నావు. ఈ మొత్తం ప్రపంచమంతా త్వయా తతం, నీ చేతనే మొత్తం వ్యాప్తమైనది. ఇక్కడ మళ్ళీ విష్ణువు అంటే పరబ్రహ్మ స్వరూపం. దేవి స్తుతిలో దేవిని పరబ్రహ్మ స్వరూపంగా వర్ణిస్తారు. విష్ణు స్తుతిలో ఇక్కడ విష్ణువుని పరబ్రహ్మ రూపంగా వర్ణిస్తున్నాడు. శివస్థుతిలో శివుణ్ణి పరబ్రహ్మ తత్వంగా వర్ణిస్తారు. అంటే పేర్లు రూపాలు అవి వేరైనా మళ్ళీ అంతా ఒకటే పరబ్రహ్మతత్వమే, తేడా ఏమీ లేదు దీంట్లో. అందుకే దాంట్లో క్లియర్ ఏం చెప్తారంటే సాధకానాం హితార్థాయ బ్రహ్మణోరు ఉపకల్పన, సాధకుని యొక్క హితార్థం కొరకు
సచ్చిదానంద పరబ్రహ్మకు రూప విశేషణాలన్నీ క్రియేట్ చేశారు. ఈ మనస్సు ఉన్నంత వరకు ఈ అన్ని రూపాలు, అన్ని గుణాలు అతనివే. కాబట్టి వాటిని ఉపయోగించి మనం అతన్ని స్తుతించాలి. మన ఏవ మనుష్యాణం కారణం బంధమోక్షయో. ఈ మనస్సే అన్నిటికీ కారణం. బంధంలో పడాలన్నా ఇదే మనస్సు. ఈ మనస్సుతోటే అన్ని అర్థం పర్థం లేని ఆలోచనలతో బంధంలో పడతారు. అంటే అవిద్యతో బంధంలో పడతారు. మళ్ళీ విద్య ద్వారా ఈ మనస్సుతోటే పొంది మోక్షాన్ని పొందుతారు. అంటే వీటినే పట్టుకోవాలి. మళ్ళీ అన్ని పట్టుకొని ఆ సచ్చిదానంద పరబ్రహ్మ స్థాయికి పోవాలి. కాబట్టి కనబడే విషయాలను అన్నిటిని ఉపయోగించి వీటి ద్వారానే ఆ పరమపదాన్ని అధిరోహించాలి. ఇవన్నిటిని మాయా అని తెలుసుకొని, మాయా అంటే అక్కడి నుంచి ఇవన్నీ క్రియేట్ అయినాయి అనే భావనతో దీని నుంచి మళ్ళీ అక్కడికి పోవాలి. ఎక్కడి నుంచి సృష్టి జరిగిందో అక్కడికే పోవాలి. ఏదైతే కనబడదో అదే పురుషతత్వం, పరబ్రహ్మతత్వం, పురుషతత్వం. ఏదైతే కనబడుతున్నదో ప్రకృతి, అదే స్త్రీతత్వం, అదే శక్తి. ఈ శక్తి శివుణ్ణి గురించే పోవాలి. అంటే ఈ మొత్తం సృష్టి ఏదైతే జరిగిందో అక్కడి నుంచే వచ్చింది. కాబట్టి రెండింటి మధ్య అందుకే అవినాభావ సంబంధం. ఈ ప్రకృతి పురుషులు అవినాభావ సంబంధం. ఒకటే దాని నుంచి రెండు పుట్టిన, ఒకటే రెండుగా అయింది. అందుకే ఏం చెప్తాడంటే వేదంలో, సో కామయత బహుశ్యాం ప్రజాయేత్. అంటే ఒకటే తత్వం కానీ రెండుగా డివైడ్ కావాలని, బహుశ్యాం అనేకంగా కావాలని నిర్ణయించుకున్నది. అందుకే ప్రకృతి రూపంలో అనేక శక్తి రూపాలు ఉద్భవించినాయి. ప్రకృతిం పురుషం చైవ విద్యనాది ఉభావపి. ఈ ప్రకృతి పురుషులు ఎవరైతే ఉన్నారో విద్ధి అనాది, ఇది అనాది, ఆది లేదు దీనికి అని ఉభావపి ఈ రెండుగా తెలుసుకోండిరా బాబు. ఈ ప్రకృతి పురుషులే పార్వతీ పరమేశ్వరులు, లక్ష్మీనారాయణులు. అది కరెక్ట్గా అర్థం చేసుకుంటే స్త్రీ పురుష తత్వాలు, వాటిని పట్టుకోవాలి, దాన్ని తెలుసుకోవాలి. అంటే జీవాత్మ నుండి పరమాత్మ వైపు ప్రయాణించాలి. గురువు ఏం చేస్తాడు? విద్య ద్వారా తను ఆ తత్వాన్ని చేరుకున్నాడు కాబట్టి ఆ జ్ఞానం ద్వారా జీవాత్మను పరమాత్మతో అనుసంధానం చేయగలిగే శక్తి. అప్పుడు అంతా ఏకత్వం తెలుస్తుంది అన్నట్టు. ఇది సారాంశం. దాన్ని మళ్ళీ యాజ్ యూజువల్ మళ్ళీ మూలాధారానికి వచ్చి చేయాల్సిన పనులన్నీ చేసుకుంటూ విషయాన్ని గుర్తు స్మరణలో పెట్టుకొని మర్చిపోకుండా అహంభావాన్ని, ముఖ్యంగా అన్నిటికన్నా ముఖ్యం ఏమున్నదంటే అహం. అది ఉన్నంత వరకు ఇదంతా ఏది ఎక్కదు. ఇదంతా ఉత్త అహంభావం ఉన్న వాళ్లకు స్పిరిచువాలిటీ వేల కిలోమీటర్ల దూరంలో ఉంటుంది, లక్షల కిలోమీటర్ల దూరంలో, వాళ్ళ దరిదాపుల్లో కూడా రాదు. కాబట్టి గురువు యొక్క మాటను ఫాలో అయి ఆ అహంభావాన్ని, గురువు యొక్క అవసరం ఎందుకంటే మీ అహంభావాన్ని పోగొట్టుకోవడానికి, అంతే, అంతకు మించేం లేదు. ఆ అహం పోయిందంటే అన్నీ స్ట్రేట్ అవుతాయి. మొత్తం నేను అనే భావన పోవాలి. దీని నుంచి అది సరిగ్గా తెలుసుకోండి. నేను అని మళ్ళీ వచ్చినంతసేపు భగవంతునికి చాలా దూరంలో ఉన్నామని తెలుసుకోండి. ఎవరిది వాళ్ళు గ్రహించాలి. నేను దగ్గర ఉన్నా అనుకుంటే, నేను దగ్గర ఉన్నా అనుకుంటేనే అక్కడ నేను అని వచ్చినంత వరకు మీరు దూరంగానే ఉంటారు. కాబట్టి నేను అనే భావాన్ని, ఇంగ్లీష్లో 9వ లెటర్. విచిత్రం ఏంటంటే ఐ ఇంగ్లీష్లో 9వ లెటర్ చూసుకోండి. ABCDFGHI. ఇక దాన్ని దేని ద్వారా పోగొట్టుకోవాలంటే విద్య ద్వారా పోగొట్టుకోవాలి. ఐం విద్యాబీజం ద్వారా ఐని పోగొట్టుకోవాలి. అది కూడా ఐం. అసలు ఐని తెలుసుకోవాలి. విద్య ద్వారా ఐని తెలుసుకోవాలి. అది ఎన్నోది? 12వ అక్షరం. అది 12, ఇది 9. 12 ఇంగ్లీష్, అది మనది సంస్కృతం. రెండింటిని గుణిస్తే 12 9ల 108. 108 చక్రాలు యాక్టివేట్ కావాలంటే ఇంగ్లీషు ఇది సమన్వయం కావాలంటే తన పర
రెండు సమన్వయం కావాలి. సమన్వయం అయినప్పుడు ఫాల్స్ అయిపోయి నిజమైన అయ్యేందో తెలుస్తుంది. అందుకే విద్య ఒక్కటే మార్గం. విద్య లేనివాడు వింత పశువు. కాబట్టి సరస్వతీదేవిని మంచిగా ఆరాధించుండి. వేరే దిక్కులే. సరస్వతీదేవిని ఆరాధించుడు అంటే మళ్ళీ విగ్రహానికి కూర్చొని పాలు పోసుడు కాదు. విషయాన్ని మంచిగా విని దాన్ని అర్థం చేసుకొని లోపలికి దాన్ని ఇంకించుకోండి. ఓకే, శుభం. మళ్ళీ రేపు కలుద్దాం.